కొంతమంది పేషెంట్స్ ఎవరైతే ఇన్‌ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారో, కొంతమంది నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు. సో, ఏ ప్రాబ్లము లేకపోయినా పీరియడ్స్ అన్నీ రెగ్యులర్‌గా వచ్చినా, మేల్‌కి సంబంధించిన స్పెర్మ్ కౌంట్ కూడా బాగున్నా, కొంతమందికి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అనేది ఉంటుంది. సో, దీన్ని ఎలా అధిగమించాలి? హోమియోపతిలో ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా? అని అడుగుతుంటారు. దానికి నేను ఈరోజు ఈ వీడియోలో అడ్రెస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫర్టిలిటీకి సంబంధించి ఫిజికల్ ప్రాబ్లమ్సే కాకుండా ఎమోషనల్‌గా, మానసికంగా ఫియర్, ఇన్‌సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా కొన్ని బ్లాక్స్ అనేవి ఉంటాయి. సో, ఇది ఒక సైకలాజికల్‌గా కొన్ని బ్లాక్స్ అనేవి కూడా మీ ఫర్టిలిటీని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. అది మెయిన్‌గా ఏంటంటే కొంతమంది భయంతోనో అంటే పిల్లలు పుడితే వాళ్ళని కంప్లీట్‌గా మనం చూసుకోగలమా? రెస్పాన్సిబిలిటీ తీసుకోగలమా లేదా? హ్మ్. లేకపోతే ఇటువైపు సపోర్ట్ లేదు. మదర్ ఆర్ ఫాదర్ మనతో పాటు ఎల్డర్లీ సపోర్ట్ లేదు అని కొంతమంది ఆ భయం వల్ల కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అది కూడా ఒక రీజన్ అవుతుంది. అలాగే చాలా మందిలో మెయిన్ వెయిట్ లాస్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుందని డిఫరెంట్ డైట్స్ ట్రై చేయడం, డిఫరెంట్ పర్సన్స్‌ని కలవడం, చాలా మెడిసిన్స్ వాడేయడం, ఇలా అన్‌వాంటెడ్ మెడికేషన్ కూడా కొంతవరకు ఫర్టిలిటీని ఆపే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ప్రాబ్లమ్ ఏమీ లేకుండా అనవసరమైన మెడిసిన్స్ కూడా వాడకండి. ఎమోషనల్‌గా మీకేమన్నా ప్యాటర్న్స్ ఏవైతే ఫియర్, ఫోబియా, భయాలు సబ్‌కాన్షియస్‌గా ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా ఫర్టిలిటీని ఆహ్, ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో, వీటికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమన్నా ఫియర్‌ఫుల్‌గా ఉన్నామా? మనమే ఏదన్నా బ్లాక్ చేసుకుంటున్నామా ఫర్టిలిటీ విషయంలో? కొంతమంది జస్ట్ యాంగ్జైటీ, అప్రిహెన్షన్ వల్ల నాకింకా రావట్లేదు ప్రెగ్నెన్సీ ఈ టైప్‌లో రిపీటెడ్ థాట్స్, ఓవర్ థింకింగ్ వల్ల కొన్ని అదర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉన్న ప్రాబ్లమ్‌ని అక్నాలెడ్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే చాలామంది చాలా తొందరగా రిజల్ట్ రావాలి అనుకుంటారు. అంటే ఏ ప్రాబ్లమ్ లేనప్పుడు కూడా ఫర్టిలిటీ కనుక కన్సీవ్ అవ్వకపోతే మోస్ట్‌లీ ఐవీఎఫ్‌కి వెళ్ళాలనుకుంటారు. ఐవీఎఫ్‌లో కన్సీవ్ అవుతానేమో అనుకుంటారు. కానీ అంటిల్ అండ్ అన్‌లెస్ యూ ఆర్ రెడీ టు బికమ్ ఎ మదర్, అంటిల్ అండ్ అన్‌లెస్ ద అదర్ పర్సన్ ఈస్ రెడీ టు బికమ్ ఎ ఫాదర్ ఎమోషనల్లీ, సైకలాజికల్లీ మీరు మదర్ అండ్ ఫాదర్ అవ్వడానికి రెడీ అయినప్పుడే మీకు ఫర్టిలిటీ అనేది ఈజీగా కన్సీవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా మీ ఆలోచన పద్ధతి కూడా మీ ఫర్టిలిటీని ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుంది.